Hi guys, welcome to Cricket Venkatesh. సో ఇండియా లాగానే ఆస్ట్రేలియా కూడా తమ సూపర్ 8 క్యాంపెయిన్ ఒక ఈజీ విన్తో స్టార్ట్ చేశారు. సో దే వన్ అగేన్స్ట్ బంగ్లాదేశ్ డిఎల్ఎస్ మెథడ్లో 28 రన్స్తో గెలిచారు. బంగ్లాదేశ్ తమ 20 ఓవర్స్లో 140 ఫర్ 8 చేశారు. ఇన్ రిప్లై ఆస్ట్రేలియా 11.2 ఓవర్స్లో 100 ఫర్ 2 చేశారు. ఆ స్టేజ్లో వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. బట్ అప్పటికే వాళ్ళ విజయం ఖాయమైంది. డిఎల్ఎస్ పార్ స్కోర్ కంటే వాళ్ళు 28 రన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈజీగా కంఫర్టబుల్గా ఆ మ్యాచ్ గెలిచేశారు. సో ఆస్ట్రేలియా ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్స్ ఇన్ దిస్ వరల్డ్ కప్. ఇండియాతో సహా ఇండియా ఆస్ట్రేలియానే ఇంప్రెసివ్గా ఆడుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు కన్సిస్టెంట్గా ఆడుతున్నాయి డిఫరెంట్ కండిషన్స్లో, అన్ని చోట్ల కూడా లో స్కోరింగ్ వెన్యూస్ అయినా హై స్కోరింగ్ అయినా అన్నింటిలో కూడా చాలా ఇంప్రెసివ్గా తమ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఆస్ట్రేలియా డెఫినెట్లీ లుకింగ్ వెరీ వెరీ గుడ్. పర్టికులర్ ఈ మ్యాచ్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు దేవర్ నెవర్ దేర్ విన్ వాజ్ నెవర్ ఇన్ డౌట్. సో స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే థర్డ్ బాల్ ఆఫ్ ది మ్యాచ్లోనే వాళ్ళకి వికెట్ వచ్చింది. ఓపెనర్ టాంజిమ్ని అవుట్ చేశాడు. స్టార్క్ మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. తర్వాత దెర్ వాజ్ ఏ బ్రీఫ్ పార్ట్నర్షిప్, 58 రన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ నాట్ బ్రీఫ్ హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ ఆఫ్ కోర్స్ బిట్వీన్ కెప్టెన్ నజ్ముల్ శాంటో అండ్ లిటన్ దాస్. అది బ్రైట్ స్పాట్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అని చెప్పాలి. ఇన్నింగ్స్ మొత్తంలో అదే బ్రైట్ స్పాట్, ఎందుకంటే ఆ తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ పడ్డాయి. సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళు నెంబర్ 4లో రిషాద్ హుస్సేన్ అని వాళ్ళ లెగ్ స్పిన్నర్, హీ హాజ్ గుడ్ రికార్డ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఆల్సో. అతన్ని నెంబర్ 4లో పంపించారు, కానీ అది క్లిక్ కాలేదు. ఎందుకంటే యాడమ్ జాంపా లిటన్ దాస్ని అవుట్ చేశాడు, తర్వాత ఈ రిషాద్ హుస్సేన్ కూడా అవుట్ చేశాడు. సో తర్వాత ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ లైక్ షాకిబుల్ హసన్, నజీబ్ మహమ్మదుల్లా కూడా మహమ్మదుల్లా కూడా పెద్దగా రన్స్ చేయలేదు. వాళ్ళకి రావాల్సిన ఆ క్విక్ రన్స్ కానీ, ఆ రన్స్ పెద్ద రన్స్ కానీ రాలేదు. కెప్టెన్ ఒక 40 చేశాడు. చివరిలో తౌహీద్ హృదయ్, వెరీ వెరీ ఇంప్రెసివ్ యంగ్స్టర్. ఈ వరల్డ్ కప్లో వాళ్ళకి ఇంప్రెసివ్ యంగ్స్టర్స్ ఎవరంటే తౌహీద్ హృదయ్, బౌలింగ్లో రిషాద్ హుస్సేన్. సో తౌహీద్ హృదయ్ ఒక 40 చేశాడు, 2 6లు కూడా కొట్టాడు. హీ వాజ్ ఇంప్రెసివ్. బట్ తౌహీద్ హృదయ్ హ్యాట్రిక్ విక్టిమ్ అయ్యాడు ప్యాట్ కమిన్స్కి. ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ సాధించాడు. అతనికి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫస్ట్ హ్యాట్రిక్ అది. ప్యాట్రిక్ కమిన్స్ గెటింగ్ హ్యాట్రిక్ ఇస్ గుడ్ కదా. కమిన్స్ పట్టిందల్లా బంగారంగా ఉంది లాస్ట్ ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్లో టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచాడు, వన్డే టైటిల్ గెలిచాడు, వన్డే వరల్డ్ కప్. ఈ ఇయర్లో చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా వాళ్ళని ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. సో ఈ కెనాట్ ఫుట్ రాంగ్. ఈ ఇయర్లో 2 సంవత్సరాలు అతని స్టార్ బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. సో అలాగే ఇప్పుడు తన మొదటి హ్యాట్రిక్ సాధించాడు. అతను వేసిన 18th ఓవర్ లాస్ట్ 2 బాల్స్కి 2 వికెట్లు వచ్చాయి. మహమ్మదుల్లా ప్లేడ్ ఆన్ అయ్యాడు, తర్వాత మెహదీ హసన్ అవుట్ అయ్యాడు. లాస్ట్ 2 బాల్స్ అది 18th ఓవర్. 28th ఓవర్ ఫస్ట్ బాల్కి తౌహీద్ హృదయ్ లెగ్ సైడ్లో ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో, షార్ట్ బాల్ ఆడే ప్రయత్నంలో షార్ట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు షార్ట్ ఫైనల్. సో కమిన్స్ హ్యాట్రిక్ ఈ వరల్డ్ కప్లో ఫస్ట్ హ్యాట్రిక్. ఆస్ట్రేలియాకి సెకండ్ హ్యాట్రిక్ మాత్రమే వరల్డ్ కప్స్లో. ఫస్ట్ వరల్డ్ కప్లో 2007లో బ్రెట్లీ హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు కమిన్స్ హ్యాట్రిక్. ఇప్పుడు నౌ ఈజ్ నాట్ ద క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. మిచెల్ మార్ష్ ఇస్ ద క్యాప్టెన్. ఈవెన్ ఈ వరల్డ్ కప్లోని ఫస్ట్ మ్యాచ్లో అతన్ని టీంలో కూడా తీసుకోలేదు, పక్కన పెట్టారు. ఈ వాజ్ సీన్ క్యారింగ్ డ్రింక్స్. సో మిగతా 2 ఫార్మాట్స్లో కెప్టెన్గా ఉన్న కమిన్స్ ఇక్కడ ఈ వాజ్ సీన్ యాజ్ సర్వింగ్ డ్రింక్స్ ఫర్ హిస్ మేట్స్. సో అది ఆస్ట్రేలియాలో వాళ్ళ సెంటిమెంట్స్కి ఏం వాల్యూ ఇవ్వరు కదా. బట్ హీఈస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. చాలా నాకు బాగా నచ్చే వ్యక్తి. బౌలర్గా యాజ్ ఏ ప్లేయర్గాను, యాజ్ ఎ పర్సన్గా కూడా ఎప్పుడు చేర్ఫుల్గా ఉంటాడు. ఈజ్ నాట్ ఎ టిపికల్ ఆసి, అగ్రెసివ్ ఆసి. సో వెల్ డిజర్వ్డ్ హ్యాట్రిక్. ఎందుకంటే ఇప్పుడు అది చాలా స్కిల్ఫుల్గా బౌలింగ్ వేస్తున్నాడు. షార్ట్ వన్స్, స్లోయర్ వన్స్ బాగా చేస్తున్నాడు. లెంత్ వేరియేషన్స్ కూడా, బ్యాకప్ లెంత్ వేయడం, షార్ట్ బాల్ వేయడం. సో చాలా ఇంటెలిజెంట్ బౌలర్. ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాడని మనం అనుకున్నాం, కానీ ఈజ్ ప్రూవింగ్ అస్ రాంగ్. సో ఐపీఎల్లో ప్రూవ్ చేశాడు ఈ సీజన్లో. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అతను వేరియేషన్స్ చాలా బాగా వర్కౌట్ చేస్తున్నాడు. అండ్ హ్యాజల్వుడ్ బౌల్డ్ వెల్, ఎవ్రీబడి బౌల్డ్ వెల్. ఒక్క స్టైనస్ ఒకటే కాస్త ఎక్స్పెన్సివ్ అనిపించాడు. జాంపా వాజ్ వన్స్ అగైన్ సూపర్. అతను మెయిన్ వికెట్ టేకర్. సో సెకండ్ అండ్ థర్డ్ వికెట్స్ అతను తీసి, మ్యాక్స్వెల్ గాట్ వికెట్. అందరూ కూడా వికెట్స్ తీయడం. ఐ థింక్ రిషాద్ హుస్సేన్ వాజ్ కన్జ్యూమ్డ్ బై మ్యాక్స్వెల్ ఐ థింక్. సో అందరూ ప్రతి
బౌలర్ కూడా చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ వేశారు. చాలా ఎఫిషియంట్ డిస్ప్లే ఆస్ట్రేలియన్స్. అందుకే వికెట్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. అది 140 వచ్చిందంటే బంగ్లాదేశ్ బ్యాటర్స్ ఎవరు కూడా బాగా ఆడలేదని అర్థం. వికెట్ వాజ్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్, గుడ్ ఫర్ బ్యాటింగ్. అదే ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసినప్పుడు అదే ప్రూవ్ అయింది. ఎందుకంటే వార్నర్ వాజ్ గ్రేట్ ఫామ్, సెకండ్ 50 అతనికి ఈ సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. 150 స్ట్రైక్ రేట్తో 50 నాట్అవుట్గా ఉన్నాడు అతను. ట్రావిస్ హెడ్ కూడా చాలా రిస్క్ తీసుకుని ఆడతారు కదా, అలాగే ఇద్దరు రిస్క్ తీసుకొని ఛాన్స్లు ఇస్తారు. బట్ దే గో ఫర్ ది షాట్స్. సో వాళ్ళిద్దరు 65 రన్స్ ఇన్ 6.5 ఓవర్స్లో యాడ్ చేశారు. సో మంచి స్టార్ట్ అందించారు. మార్చ్ తొందరగా అవుట్ అయినప్పటికీ కూడా మ్యాక్స్వెల్ కూడా స్టార్టెడ్ ప్లేయింగ్ హిస్ షాట్స్. 4 or 6 కొట్టి ఈ లోపల వర్షం వల్ల దెర్ వాజ్ సమ్ స్టార్ట్ సిచ్యుయేషన్ ఉంది. బట్ ఫైనలీ ఇట్ వాజ్ ఎ బిగ్ రెయిన్. సో మ్యాచ్ ఆగిపోయింది. మనం రేపు ఇదే గ్రౌండ్లో సార్ వివి రిచర్డ్ స్టేడియం ఇన్ యాంటిగ్వా ఇక్కడే ఆడుతూ మనం కూడా మన మ్యాచ్ మరి ఎలా ఉంటుందో చూడాలి. మరి వర్షం ఇబ్బంది పెట్టకూడదని ఆశిద్దాం. వికెట్ అయితే బాగుంది, ఇక్కడ పిచ్ బాగుంది. గతంలో ఈ గ్రౌండ్లో పిచెస్ బాగాలేవు, కానీ మనం సూపర్ 8లో చూసిన 2 పిచ్లు కూడా గుడ్ వికెట్స్ అని చెప్పాలి. అవుట్ అండ్ అవుట్ బెల్టర్స్ ఏం కాదు, బట్ గుడ్ వికెట్స్ అని చెప్పాలి. బట్ ఆస్ట్రేలియా చాలా కూల్గా గెలిచారు. ప్యాట్ కమిన్స్ గాట్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్. అండ్ వార్నర్ వన్స్ అగైన్ ప్రూవింగ్ దట్ హీ హాజ్ నాట్ ఫినిష్డ్ యట్. సో ఇద్దరు సన్ రైజర్స్ ప్లేయర్స్ ప్లేడ్ మేజర్ రోల్. మాజీ సన్ రైజర్స్, ప్రజెంట్ సన్ రైజర్స్ ఆఫ్ కోర్స్. సో ఆస్ట్రేలియా ఇస్ లుకింగ్ రియల్లీ గుడ్ ఇన్ దిస్ వరల్డ్ కప్. చాలా ఎఫిషియెంట్గా వెళ్తున్నారు, ముందుకి చాలా ఎఫిషియెంట్గా వెళ్తున్నారు. ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆడిస్తున్నారు. అది మరి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరం. మరి మేబీ యాస్టన్ యాగర్ని ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు దించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఐ థింక్ దే ఆర్ లుకింగ్ లైక్ ఎ వెరీ సాలిడ్ యూనిట్ కదా.